ఓం శాంతి. ఈరోజు మురళి 8/5/2021. मीठे बच्चे, अपने आप से पूछो कि मैं कर्मेंद्रिय जीत बना हूँ। कोई भी कर्मेंद्रिय मुझे धोखा तो नहीं देती है। మధురమైన పిల్లలారా, తమలో తాము ప్రశ్నించుకోండి, నేను కర్మేంద్రియ జీతుడుగా తయారయ్యానా? ఏ కర్మేంద్రియము కూడా నన్ను మోసము చేయటం లేదు కదా. తమలో తాము ప్రశ్నించుకోండి, నేను కర్మేంద్రియ జీతుడుగా తయారయ్యేనా? ఏ కర్మేంద్రియము కూడా నన్ను మోసము చేయడం లేదు కదా అని ప్రశ్న. कर्मातीत बनने के लिए तुम बच्चों को अपने आप से कौन सा वायदा करना है? కర్మాతీతముగా తయారవడం కోసం పిల్లలు మీరు తమలో తాము ఎటువంటి వాగ్దానం చేసుకోవాలి? కర్మాతీతముగా తయారవడం కోసం పిల్లలు మీరు తమలో తాము ఎటువంటి వాగ్దానం చేసుకోవాలి? ఉత్తర్, अपने से वायदा करो कि कोई भी कर्मेंद्रिय कभी भी चलायमान नहीं हो सकती. మీరు వాగ్దానం చేసుకోండి, ఏ కర్మేంద్రియము కూడా ఎప్పుడూ కూడా ఏ కర్మేంద్రియం ఎప్పుడూ కూడా చంచలము కాదు నాది, చంచలమయ్యే అవకాశం లేదు. ఎప్పుడు ఏ కర్మేంద్రియం కూడా చంచలం కాదు నాది అని ఒక వాగ్దానం చేసుకోండి. ముझे अपनी కర్మేంద్రియ వశమే కర్నే, నేను నా కర్మేంద్రియాలను వశపరుచుకుంటాను. बाबा ने जो भी डायरेक्शन दिए हैं उन्हें अमल में लाना ही है. బాబా ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో వాటిని అమలులో తీసుకుని రావాల్సిందే. बाबा कहे मीठे बच्चे, कर्मातीत बनना है तो कोई भी कर्मेंद्रिय से विक्रम मत करो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలరా, కర్మాతీతముగా తయారు కావాలి అంటే ఏ కర్మేంద్రియము ద్వారా కూడా వికర్మలు చేయకండి. माया बड़ी प्रबल है, आंखें धोखेबाज से, इसलिए अपनी संभाल करो. మాయ చాలా ప్రబలమైనటువంటిది, కళ్ళు మోసం చేస్తూ ఉంటాయి. అందువలన మిమ్మల్ని మీరు సంభాలించుకుంటూ ఉండండి. కర్మేంద్రియాల మోసం నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండండి. ओम शांति. बच्चे आत्माभिमानी होकर बैठे हो. पिल्ललारा, आत्माभिमानीगा కూర్చున్నారా ఇక్కడ? अपने आप से पूछो, हर एक बात अपने आप से पूछनी पड़ती. ఈ ప్రశ్న మీలో మీరు ప్రశ్నించుకోండి. ప్రతి ఒక్క విషయం మనం విన్నది తిరిగి మన మనస్సుని మనం ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. बाप युक्ति बताते कि अपने से पूछो, आत्मा अभिमानी हो बैठे हो, बाप को याद करते हैं. బాబా యుక్తి వినిపిస్తూ ఉన్నారు, మీలో మీరు ప్రశ్నించుకోండి, ఆత్మ అభిమానిగా కూర్చుంటున్నానా నేను? బాబాను జ్ఞాపకం చేస్తున్నానా?
వేరే వైపు బుద్ధి వెళ్ళిపోతుందా? ఇది ప్రశ్నించుకోవాలి కదా! క్యూంకి ఏ హే రూహానీ సేన. ఎందుకంటే ఇది మీది ఆత్మిక సైన్యము. ఉస్ సేన में तो हमेशा जवान ही भर्ती होते हैं. इस सेना में जवान 14-15 वर्ष के भी हैं, तो 90 वर्ष के बूढ़े भी हैं, तो छोटे बच्चे भी हैं. బయట ప్రపంచంలో సైన్యంలో మిలిటరీలో కేవలం యువకులు మాత్రమే చేరుతూ ఉంటారు. కానీ ఈ సైన్యంలో యువకులు అంటే 14-15 సంవత్సరాల వయసులో వారు కూడా చేరుతూ ఉంటారు. 90 సంవత్సరాల వయస్సులో ఉండే వృద్ధులు కూడా ఉన్నారు ఈ సైన్యంలో. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏ సేనా హే మాయా పర్ జీత్ పానే కే లియే. ఈ సైన్యము మాయపై విజయం పొందడం కోసం ఏర్పడిన సైన్యం. హర్ ఏక్ కో माया पर जीत पहन बाप से बेहद का भरोसा पाना है, क्योंकि माया बहुत दुस्तर है. ప్రతి ఒక్కరు కూడా మాయ పైన విజయం పొంది బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి. ఎందుకంటే మాయ చాలా బలశాలిగా ఉంది. బచ్చే స్వయం भी जानते हैं कि మాయా బड़ी ప్రబल है. పిల్లలకు స్వయంలో కూడా అనుభవం అవుతుంది కదా, మాయ చాలా ప్రబలమైనది. हर एक कर्मेंद्रिय धोखा बहुत देती है. सबसे पहले जास्ती धोखा देने वाली कौन सी कर्मेंद्रिय है? आंखें ही सबसे जास्ती धोखा देती है. బాబా చెప్తున్నారు ప్రతి ఒక్క కర్మేంద్రియం కూడా చాలా మోసం చేస్తూ ఉంటుంది. మాయ అంత ప్రబలమైంది. అన్నింటికన్నా మొట్టమొదట ఎక్కువ మోసం చేసే కర్మేంద్రియం ఏది అంటే కళ్ళు. అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేస్తూ ఉంటాయి. अपनी स्त्री होते भी दूसरी कोई खूबसूरत देखेंगे तो झट वो खींचेगी. आंखें बड़ा धोखा देती हैं. వారి భార్య ఉన్నప్పటికీ కూడా ఇతరులు ఎవరైనా అందంగా ఉండే వాళ్ళని చూస్తే వెంటనే అటువైపు ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఇది కూడా ఏమంటారు? కళ్ళు చాలా మోసం చేస్తున్నాయి. దిల్ హోతీ హై ఉన్కో హాత్ లగాయి. ఆకర్షణ వెళ్ళిన తరువాత మనసులో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ పైన చెయ్యి వెయ్యాలా అని. बच्चों को समझाया जाता है सदैव बुद्धि से ये समझो कि हम ब्रह्मा कुमार कुमारियां भाई बहन हैं. इसमें माया बहुत गुप्त धोखा देती, इसलिए ये चार्ट में भी लिखना चाहिए कि आज सारे दिन में कौन कौन सी कर्मेंद्रिय ने हमको धोखा दिया. పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబా. సదా బుద్ధిలో ఇది అనుకుంటూ ఉండండి. అర్థం అంటే తెలుసుకోండి బుద్ధిలో. ఏమని? బ్రహ్మ కుమార్ కుమారీలు అయిపోయాం కాబట్టి మేము సోదరి సోదరులం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాయ చాలా గుప్త రూపంలో మోసం చేసేస్తూ ఉంటది తెలియకుండానే. అందుకే రోజు చార్ట్ రాయాలి. ఈ రోజు మొత్తంలో ఏ ఏ కర్మేంద్రియం నన్ను మోసం చేసింది. చార్ట్లో ఇది ఒక చెకింగ్ పాయింట్. सबसे जास्ती दुश्मन है ये आंखें. కర్మేంద్రియాలలో కూడా అన్నింటికన్నా పెద్ద శత్రువు ఈ కళ్ళు. तो ये आंखें अपनी आंखें बाबा చెప్తున్నారు तो ये लिखना चाहिए फलानी को देखा हमारी दृष्टि गई. ఒకవేళ అలా ఏమైనా కళ్ళతో మోసపోయామనుకోండి ఈ దినచర్యలో, మీరు రాయాలి చార్ట్లోని ఫలానా వారిని చూసాక మా దృష్టి చంచలమైంది అనేది తెలియాలి. మీకు తెలిస్తేనే అది చార్ట్లో రాస్తారు. అప్పుడే కదా ఇది నాలో లోపం ఉంది అని అర్థమై తొలగించుకోగలరు.
सूरदास का भी मिसाल है ना, अपनी आंखें निकाल दी। अपनी जांच करेंगे तो आंखें धोखा जास्ती देती हैं. सूरदास యొక్క కథ కూడా రాస్తారు కదా. సూర్దాస్ యొక్క దృష్టి చలిస్తూ ఉంటే అతడు అనుకున్నాడు ఈ కళ్ళతో చాలా పాపం జరుగుతుంది అని. కళ్ళు పొడిచి తీసేసుకున్నాడు అని సూర్దాస్ యొక్క హిస్టరీ మనం వింటూ ఉంటాం. అయితే బాబా చెప్తున్నారు కళ్ళు పొడిచి తీసేసుకునే అవసరం లేదు. కళ్ళు ఉంటూనే ఆ కళ్ళ ద్వారా చూసే భావాలను మనం మార్చుకుంటే కళ్ళ యొక్క మోసం నుండి రక్షింపబడతాం. కాబట్టి మిమ్మల్ని మీరు గమనించుకుంటే అర్థమయ్యేది ఏంటంటే కళ్ళే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటాయి. अपनी स्त्री को भी छोड़ कोई अच्छी देखी तो उस पर फीदा हो जाते. తమ యొక్క భార్య ఉంటూ కూడా ఎవరైనా మంచిగా ఉండే వాళ్ళని చూస్తే వారిపైన మోహితులైపోతూ ఉంటారు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇది కళ్ళ యొక్క మోసమే కదా. कोई गायन में होशियार होगी, श्रृंगार अच्छा होगा तो आंखें जट चलायमान हो जाएंगी. इसलिए बाबा कहते ये आंखें बहुत धोखा देती हैं. బాబా చెప్తున్నారు ఎవరైనా పాటలు పాడడము అనే కళలో తెలివిగా ఉన్నారనుకోండి, లేదా మంచిగా అలంకరించుకుని ఉన్నారు అనుకోండి, అటువంటి వారిని చూసి కళ్ళు చంచలమైపోతూ ఉంటాయి. అందుకే బాబా చెప్తున్నారు ఈ కళ్ళు చాలా మోసం చేసేటటువంటివి. బల్ సర్వీస్ भी करते परंतु आंखें बहुत धोखा देती हैं. భలే బాబా సర్వీస్ కూడా చేసే రకమైన హ్యాండ్సే. బాబా సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు, సేవాదారీలే. కానీ అటువంటి వారిలో కూడా కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి. ఇస్ దుష్మన్ కి పూరి జాంచ్ రఖని. అందుకే ఈ శత్రువు పైన పూర్తి పరిశీలన పెట్టుకోవాలి. नहीं तो समझो हम अपने पद को भ्रष्ट कर लेंगे. ఒకవేళ కళ్ళ మీద గమనిక పెట్టుకొని మార్చుకోకపోతే పదవి భ్రష్టులైపోతారు. जो समझदार बच्चे उनको अपने पास डायरी में नोट करना चाहिए. फलानी को देखा तो हमारी दृष्टि गई, फिर अपने को आपे ही सजा दो. తెలివైన పిల్లలు ఎవరైతే అనుకుంటున్నారో తెలివైన వాళ్ళము అని డైరీ మెయింటైన్ చేయాలి. డైరీలో రాయాలి, ఈరోజు ఫలానా వాళ్ళని చూసినప్పుడు నా దృష్టి చలించింది అని. అంటే జరిగితే ఒకవేళ అది రాయాలి డైరీలో. తర్వాత మన మన మనకి మనం శిక్ష విధించుకోవాలి ఆ తప్పు కోసం. भक्ति मार्ग में भी पूजा के टाइम बुद्धि और तरफ भागती है तो अपने को छुट्टी से काटते हैं. బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో కూడా పూజ చేసే సమయంలో బుద్ధి వేరే వేరే వైపు తిరుగుతుంది. అంటే అది తెలుసుకున్న వెంటనే లెంపలేసేసుకుంటూ ఉంటారు మనుషులు. అంటే తప్పు అర్థమయ్యాక మనకి మనం శిక్ష విధించుకోవటం అనేది. तो जब ऐसी कोई स्त्री आदि सामने आती तो किनारा कर लेना चाहिए, खड़े होकर देखना नहीं चाहिए. ఎప్పుడైనా అలాంటి స్త్రీ ఎదురుగా కనిపించారు, నా భావన దృష్టి మారిపోతుంది, చలిస్తుంది అనే వాతావరణం ఉంటే అక్కడి నుండి మీరు దూరం అయిపోవాలి. ఇంకా మీరు నిలబడి చూడకూడదు అని చెప్తున్నారు బాబా. आंखें बहुत धोखा देने वाले हैं, इसलिए सन्यासी लोग आंखें बंद कर बैठते हैं. కళ్ళు చాలా మోసం చేసేటటువంటివి. అందుకే భక్తి మార్గంలో కూడా సన్యాసులు కళ్ళు మూసుకునే కూర్చుంటారు. స్త్రీ కో పిచ్చాడి మే పురుష్ కో ఆగే మే బీతాతే. వారి సత్సంగాలలో కూడా
పురుషులు ముందు కూర్చుంటారు, స్త్రీలను వెనక కూర్చోపెడతారు. ఒకవేళ స్త్రీలు ముందు కూర్చుంటే వారిపైన మా దృష్టి ఎక్కడ వెళ్తుందో అనే ఆలోచనతో వాళ్ళు వెనక్కి కూర్చోపెడతారు స్త్రీలని సన్యాసుల యొక్క సత్సంగాల్లో. कई ऐसे भी होते जो स्त्री को बिल्कुल देखते नहीं हैं। तुम बच्चों को तो बहुत मेहनत करनी. కొంతమంది సన్యాసులు సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్త్రీని చూడరు కూడా, స్త్రీ యొక్క ముఖము చూడరు కూడా. బాబా చెప్తున్నారు పిల్లలు మీరైతే చాలా శ్రమ పడాలి ఈ విషయంలో, కర్మేంద్రియాలను గెలిచేటటువంటి విషయంలో శ్రమ పడాలి. विश्व का राज्य भाग्य लेना कोई कम बात तो नहीं. విశ్వ రాజ్యాధికారం, విశ్వ రాజ్య భాగ్యం తీసుకోవడం అంటే తక్కువ విషయమే ఏంటి? మరి మన మీద మనం శ్రమ పడాలి కదా. ఓ లోగ్ తో करके 10, 12, 20 हजार 1, 2 लाख करोड़ इकट्ठा करेंगे और खलास हो जाएंगे. బాబా చెప్తున్నారు బయట ప్రపంచంలో అయితే 10,000, 12,000, 20,000. బాబా టైంలో అదే ఎక్కువ సంపాదన. లేదా 1,00,000, 2,00,000 లేదా ₹1,00,00,000 కూడబెట్టుకుంటారు. మరి అది సమాప్తి అయిపోతుంది, అలా మట్టిలో కలిసిపోతుంది. तुम बच्चों को तो अविनाशी वर्षा मिलता, सब कुछ प्राप्ति हो जाती है. కానీ ఇక్కడ పిల్లలు మీకైతే అవినాశి వారసత్వం దొరుకుతుంది, మట్టిలో కలిసిపోయే వినాశనం అయిపోయేది కాదు ఇది. తర్వాత అన్ని రకాల ప్రాప్తి దొరుకుతుంది, అవినాశి మరియు అన్ని రకాల ప్రాప్తి. ऐसी कोई चीज नहीं रहती जिसकी प्राप्ति के लिए माथा मारना पड़े. అన్ని ప్రాప్తులు అంటే అర్థం ఏంటి? సత్యుగంలో ఏ ప్రాప్తి కోసమైనా ఈ ప్రాప్తి నా దగ్గర లేదు ఎలా అని తల కొట్టుకునే అవసరం రాదు. అన్ని ప్రాప్తులు మన కాళ్ళెదురుగా ఉంటాయి. कलयुग अंत और सतयुग आदि में रात दिन का फर्क है, यहाँ तो कुछ भी नहीं है. కలియుగ అంత్యము మరియు సత్యుగ ఆది ఈ రెండింటి మధ్య రాత్రికి పగలకు ఉన్న తేడా ఉంటుంది. కలియుగంలో ఏమీ ప్రాప్తులే ఉండడం లేదు కదా అని చెప్తున్నారు బాబా. अभी तुम्हारा ये है पुरुषोत्तम संगम युग. पुरुषोत्तम अक्षर जरूर लिखना है. मनुष्य से देवता किए तुम अभी ब्राह्मण बने हो, मनुष्य तो बिल्कुल घोर अंधियारे में. ఇప్పుడు మీ యొక్క పురుషోత్తమ సంగమ యుగం ఇది. రాసేటప్పుడు పురుషోత్తమ అనే పదం తప్పకుండా రాయాలి, మర్చిపోకుండా. కేవలం సంగమయుగము అని కాకుండా పురుషోత్తమ అనే పదం తప్పకుండా రాయాలి. మానవుల నుండి దేవతలుగా తయారు చేశాడు భగవంతుడు అని సిక్ గ్రంథంలో రాశారు. కాబట్టి ఇప్పుడు దేవతలు అవడం కోసం బ్రాహ్మణులయ్యాం మనము. మానవులైతే పూర్తి అంధకారంలో, ఘోర అంధకారంలో ఉన్నారు. బహుతే जो स्वर्ग को देख ना सके. बाप कहते बच्चे तुम्हारा धर्म बहुत सुख देने वाला है, मनुष्यों को थोड़ी ही कुछ पता है. చాలా మంది స్వర్గాన్ని చూడని వారు కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అంటే వాళ్ళ పాత్రే లేదు స్వర్గంలో రావడం. బాబా చెప్తున్నారు పిల్లలారా మీ యొక్క ధర్మము చాలా సుఖమిచ్చే ధర్మము. ఏ ధర్మం? దేవీ దేవతా ధర్మం. కానీ మనుషులకి ఇది తెలియదు. भारतवासी भी भूल गए कि हेवन क्या चीज है. क्रिश्चियन लोग भी खुद कहते हेवन था. భారతవాసీలు కూడా స్వయం మర్చిపోయారు స్వర్గం అంటే ఏమి వస్తువు, ఎలా ఉండేది, ఎక్కడ ఉండేది. ఇదే భారతదేశంలో ఒకప్పుడు స్వర్గం ఉన్న భారతీయునే మర్చిపోయారు చూడండి. ఇంకా క్రిస్టియన్స్ నయం, వాళ్ళైతే చెప్తారు ఒకప్పుడు స్వర్గం ఉండేది భారతదేశంలో అని. इन लक्ष्मी नारायण को गॉड गॉडेस कहते हैं ना, तो जरूर गॉड ही ऐसे बनाएंगे.
లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అని చెప్తాం కదా, తప్పకుండా భగవంతుడే అలా తయారు చేసి ఉంటారు వారిని. तो बाप समझाते हैं मेहनत बहुत करनी है, रोज अपना पोता मेल देखो, कौन सी कर्मेंद्री ने हमको धोखा दिया. అయితే బాబా అర్థం చేయిస్తున్నారు ఈరోజు, చాలా శ్రమ పడాలి మీ పైన మీరు. అందులో ఈ రోజు బాబా వివరిస్తున్న శ్రమ ఏంటంటే, రోజు మీ లెక్క ఖాతా పడుకునే ముందు రాయాలి, చూసుకోవాలి చార్ట్. అందులో ఏం చూసుకోవాలి, అందులో ఒక పాయింట్, ఏ కర్మేంద్రియము అయినా నన్ను మోసం చేసిందా రోజు మొత్తంలో. కళ్ళ కోసం అయితే వర్ణించారు కదా బాబా. ముక్కు బి బహుత్ ధోఖా దేతే, నోరు కూడా చాలా మోసం చేస్తూ ఉంటుంది. ఆగే కచేరీ होती थी, सब अपनी भूल बताते थे, हमने फलानी चीज छिपाकर खा ली. పూర్వం బాబా ఉన్న రోజులలో, మమ్మ బాబా ఉండే టైంలో కచేరీ అని పెట్టేవారు బాబా రోజు. అంటే సభ, అది రాత్రి భోజనాలు అయిపోయాక మధుబన్లో 9 గంటల టైంలో క్లాసులు పెడుతూ ఉంటారు చూడండి. అప్పటి రోజుల్లో అది 9 గంటల క్లాస్ అని ఉండేది కాదు, కచేరీ అనేవారు బాబా. అదేంటంటే క్లాసు మనం వింటూ కూర్చోటం అది కాదు. అక్కడ రోజు అంటే ఆ కచేరీలో ఎంతమంది పిల్లలైతే బాబా దగ్గర ఉండేవారు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ దినచర్య చెప్పాలన్నమాట. ఈరోజు అంటే సపోజ్ ఎవరైనా ఏదైనా వస్తువు బండారీలో ఉన్నది తిన్నారనుకోండి, అడగకుండా ఆ సభలో చెప్పేవారు, ఈ రోజు ఫలానా వస్తువు నేను దాచిపెట్టి తిన్నాను, అడగకుండా చెప్పకుండా ఎవరు చూడకుండా తీసి తిన్నాను, ఇది నా ద్వారా తప్పు జరిగింది అని చెప్పేవారు. అలా ఎవరి ద్వారా ఏది జరిగితే అది వచ్చి సభ ముందు, మమ్మ బాబా ముందు, అందరి ముందు చెప్పాలి. ఇప్పుడు మనం చాట్ రాస్తున్నాం కదా, అప్పుడు ఆ సిస్టంలో బాబా పెట్టేవారు సభ, కచేరీ అని. अच्छे अच्छे बड़े घर की बच्चियां बतला देती है, ऐसे ऐसे माया वार करती है. మంచి మంచి గొప్ప ఇంటి నుండి వచ్చిన అక్కేలే బాబా దగ్గర ఉండేవారు కదా, వాళ్ళు కూడా చెప్పేవారు, ఇలా ఇలా మాయ నా పైన వార్ చేస్తుంది అని వాళ్ళని వాళ్ళు గమనించుకొని చెప్పేవారు సభలో. छिपाकर खाना भी चोरी है, सो भी शिव बाबा के यज्ञ की चोरी, ये तो बहुत खराब है. కక కా చోర్ సో లక్ కా చోర్. దాచిపెట్టుకొని దొంగతనంగా ఏదైనా వస్తువు తినడము, అది కూడా దొంగతనము అని అంటారు. అది కూడా శివబాబా యజ్ఞం నుండి దొంగతనం చేయడము అంటే చాలా చెడ్డ అలవాటు ఇది చెప్తారు కదా. అంటే కొంతమంది అనుకుంటారు, చిన్న వస్తువు ఒక చిన్న పీస్ తీసి నేను నోట్లో వేసుకున్నాను, లేదా చిన్న వస్తువు నేను ఎవరికి చెప్పకుండా తీసాను అంతే కదా, దానిలో ఏముంది అనుకుంటారు. కానీ బాబా చెప్తున్నారు, లౌకికంలో కూడా ఒక నానుడి చెప్తూ ఉంటారు, కక కా చోర్ సో లక్ కా చోర్. పైసా దొంగలించిన లక్ష దొంగలించే దొంగతో సమానం. దొంగ దొంగ అని అంటారు. అంటే సంస్కారం, అలవాటు, దొంగ అనేది మనది బయటపడినట్టు కదా లెక్క. అది చిన్నది తీసుండొచ్చు, పెద్దది తీసుండొచ్చు. మాయా एकदम नाक से पकड़ती है, यह आदत बहुत बुरी है. बुरी आदत होगी तो हम क्या बनेंगे. మాయ ముక్కు పట్టేసి ఇలాగా పడేస్తూ ఉంటుంది. ఈ అలవాటు చాలా చెడ్డది, దొంగతనము అనేది. చెడు అలవాట్లు మనలో ఉన్నట్లయితే మనం ఏమవుతాము, స్వర్గంలో వెళ్ళి. స్వర్గమే జానా కోయి బడి బాత్ నహీ హై, పరంతు ఉస్మే ఫిర్ మర్తబా భీ తో హై నా. స్వర్గంలో వెళ్ళడం అది పెద్ద విషయమేం కాదు. జ్ఞానం వినారంటే వెళ్ళిపోతారు స్వర్గంలో. కానీ
అక్కడికి వెళ్ళి పదవి కూడా పొందాలి కదా మనం. కహా రాజా, కహా ప్రజ, కిత్నా ఫర్క్ హై. ఎక్కడ రాజా పదవి, ఎక్కడ ప్రజా పదవి, ఎంత తేడా వచ్చేస్తుంది. तो कर्मेंद्रियां भी बहुत धोखा देने वाली हैं, उनकी संभाल करना चाहिए. కర్మేంద్రియాలు కూడా చాలా మోసం చేసేటటువంటివి. వాటిని సంభాళించుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి कर्मेंद्रियाల పైన. ऊंच पद पाना है तो बाप के डायरेक्शन पर पूरा चलना है. ఉన్నత పదవి పొందాలంటే బాబా డైరెక్షన్ పై పూర్తిగా నడవాలి. బాప్ డైరెక్షన్ देंगे, माया फिर बीच में आकर विघ्न डालेगी. बाप कहते हैं भूलो मत, नहीं तो अंत में बहुत पछताएंगे. బాబా డైరెక్షన్ ఇస్తారు. మాయ మధ్యలో వచ్చి ఆ డైరెక్షన్ పైన నడవనివ్వకుండా విఘ్నం వేస్తూ ఉంటుంది. అయితే బాబా చెప్తున్నారు, మాయ విఘ్నం వేసినా మర్చిపోకండి. బాబా స్మృతిలో విఘ్నం వేస్తూ ఉంటారు కదా, అయినా మర్చిపోకూడదు. ఒకవేళ మాయకు వశమైపోయి కూర్చుంటే మనము ఆఖరిలో చాలా పశ్చాత్తాపడతాము. నా పాస్ होने का फिर సాక్షాత్కార్ भी होगा. ఫెయిల్ అయిపోతే అది సాక్షాత్కారం కూడా జరుగుతుంది కదా ఆఖరిలో. అప్పుడు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. अभी तुम कहते हो हम नर से नारायण बनेंगे, परंतु अपने से पूछो, अपना पोता में निकालो. बहुत है जो मुश्किल समझकर अमल में लाते हैं. ఇప్పుడు మీరు ఏమంటారు, నరు నుండి నారాయణుడిగా అవుతాం మేము చెప్తారు కదా. మరి నారాయణ అవ్వాలంటే మీలో మీరు ప్రశ్నించుకోండి. అంటే చార్ట్, మీ లెక్కాచారం రోజు చూసుకుంటూ ఉండండి. కానీ చాలా మంది పిల్లలు అతి కష్టంగానే ఈ విషయాలు అర్థం చేసుకోవడం, అమలులో పెట్టడం అనేది చేస్తున్నారు. परंतु बाबा कहते हैं इससे तुम्हारी उन्नति बहुत होगी. सारे दिन का पोता मेल निकालना चाहिए. అయితే బాబా చెప్తున్నారు, నేను చెప్పిన డైరెక్షన్ పైన మీరు నడిచినట్లయితే మీ ఉన్నతి చాలా జరుగుతుంది. ఈ రోజు డైరెక్షన్ ఏంటి, రోజంతా ఏం జరిగింది, మీ పురుషార్థం ఏంటి, లెక్కాచారం తీసి రాయాలి. ये आंखें बहुत धोखा देती, कोई को देखेंगे तो ख्याल आएगा ये तो बहुत अच्छी है, फिर बात करेंगे, दिल होगी, उनको कुछ सौगात दूं, ये खिलाऊं, वही చింతన चलता रहेगा. ఈ కళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటాయి. కొంతమందిని చూసినప్పుడు ఆలోచనలు చలిస్తూ ఉంటాయి. వీళ్ళు చాలా బాగున్నారు, తర్వాత ఆలోచన వస్తుంది వాళ్ళతో నేను మాట్లాడనా అని. తర్వాత మనసు వెళ్ళిపోతుంది వాళ్ళకి ఏదైనా నేను బహుమతి ఇస్తాను అని, వాళ్ళకి ఏదైనా తినిపిస్తాను అని. ఇలా ఇటువంటి చింతనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, కళ్ళ నుండి స్టార్ట్ అయింది కదా ఇది. बच्चे समझते इसमें मेहनत बहुत बड़ी है, कर्मेंद्रियां बहुत धोखा देती है, రావణ్ రాజ్యమైన. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, దీనిలో చాలా శ్రమ పడాలి, గమనిక పెట్టుకోవాలి స్వయం పైన. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తూ ఉంటాయి, ఎందుకంటే రావణ రాజ్యం కదా ఇది. बाप कहते हैं वहां चिंता की कोई बात नहीं होती, क्योंकि रावण राज्य ही नहीं, चिंता की बात ही नहीं. బాబా చెప్తున్నారు, సతీగలో చింత అనే విషయమే ఉండదు, ఎందుకంటే రావణ రాజ్యమే అక్కడ ఉండదు కదా. వహా భీ చింత హో తో ఫిర్ నరక్ और స్వర్గ में फर्क ही क्या रही. అక్కడ కూడా చింత అనేది ఉన్నట్లయితే స్వర్గము నరకం మధ్య తేడా ఏముంది అంటున్నారు బాబా. तुम बच्चे बहुत बहुत ऊंच पद पाने के लिए भगवान से पढ़ते हो. माया बाप समझाते, माया निंदा कराती, तुमने अपकार किया मैं उपकार करता हूँ. పిల్లలు మీరు చాలా చాలా ఉన్నత పదవి పొందడం కోసం భగవంతుని నుండి చదువుకుంటున్నారు. బాబా చెప్తున్నారు, మాయ నింద చేయిస్తూ ఉంటుంది, బాబాను
నిందించాం కదా మనం. మాయ కదా అలా చేయించింది మన ద్వారా. అయితే బాబా చెప్తున్నారు, మీరు నన్ను నిందించి చాలా అపకారం చేశారు నాకు. నేను మాత్రం వచ్చి మీ ఉపకారమే చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. बचे तुम अगर कुदृष्टि रखेंगे तो अपना ही नुकसान करेंगे, बहुत बड़ी मंजिल है। इसलिए बाबा कहते अपना पोता मेल देखो, कोई भी कर्म तो नहीं किया, किसको धोखा तो नहीं दिया, अब వికర్మాజీత్ बनना है। పిల్లలారా, ఒకవేళ మీలో కుదృష్టి కలిగినట్లయితే, కుదృష్టి అంటే వికారి దృష్టి, చెడు దృష్టి కలిగినట్లయితే మీకు మీరే నష్టం తెచ్చుకునేవారు అవుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఈ స్టేజ్ కి చేరుకోవడం, కర్మేంద్రియాలపైన గమనిక పెట్టుకోవటం. అందుకే బాబా చెప్తున్నారు, ఈ గమ్యానికి చేరాలంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మెట్టెక్కేలాగా చూసుకోండి, లెక్కాచారం చెక్ చేసుకోండి. ఏ వికర్మలు నేను చేయలేదు కదా, ఎవరికి మోసము చేయలేదు కదా. ఇప్పుడు వికర్మాజీతులుగా తయారవ్వాలి సంగమయుగంలో మనం. विकर्माजीत के संवत का किसको पता नहीं सिवाय तुम बच्चों के। వికర్మాజీతులు ఉండేటటువంటి యుగము, సంవత్సరము నడిచింది కదా, దీనికోసం ఎవరికి తెలియదు, పిల్లలు మీకు తప్ప. అది ఎప్పుడు నడిచింది? వికర్మాజీతులు ఉండే సమయము సత్యుగము, త్రేతాయుగము. बाप ने समझाया है विकर्माजीत को 5000 वर्ष हुए, फिर विकर्म करते हैं तो वाम मार्ग में जाते हैं। బాబా మనకు చెప్తున్నారు, వికర్మాజీతులు రాజ్యం చేసి 5000 సంవత్సరాలు అయ్యింది. మధ్యలో వికర్మలు ప్రారంభిస్తున్నాం కదా మనం ద్వాపరయుగం నుండి. అందుకే అక్కడ నుండి విక్రమాదిత్యన సమయం అని చెప్పారు. వికర్మి అంటే వికర్మలకు వశమయ్యే సమయం ద్వాపరయుగం నుండి వామ మార్గంలో పడిపోతున్నాము. कर्म अकर्म विकर्म अक्षर तो है ना। माया के राज्य में मनुष्य जो भी कर्म करते वो विकर्म ही बनता है। सतयुग में विकार होते नहीं तो विकर्म भी कोई बनता नहीं। కర్మ అకర్మ వికర్మ అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. మాయా రాజ్యంలో మానవులు ఏదైతే కర్మ చేస్తున్నారో వికర్మలే తయారవుతున్నాయి. సత్యయుగంలో వికారాలు అనేవి ఉండవు కాబట్టి వికర్మలు కూడా తయారు కావు అక్కడ అని చెప్తున్నారు బాబా. ये भी तुम जानते हो क्योंकि तुमको ज्ञान का सागर, ज्ञान का तीसरा नेत्र मिला है, तुम त्रिनेत्री बने हो। ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు ఇప్పుడు, ఎందుకంటే జ్ఞానం యొక్క మూడవ నేత్రం మీకు లభించింది, త్రినేత్రిగా తయారయ్యారు. तो त्रिकालदर्शी त्रिनेत्री बनाने वाला है बाप। కాబట్టి ఇక్కడ త్రికాలదర్శిగా త్రినేత్రిగా అందరినీ తయారు చేస్తున్నది బాబా. तुम आस्तिक बने हो तब त्रिकालदर्शी बने हो, सारी ड्रामा का राज बुद्धि में है। మీరు ముందు ఆస్తికులుగా అయ్యారు అంటే బాబాను తెలుసుకున్నారు, అప్పుడు త్రికాలదర్శిగా అయ్యారు. మొత్తం డ్రామా రహస్యం ఈ బుద్ధిలో ఉంది ఇప్పుడు. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन, 84 का चक्र, फिर और धर्म वृद्धि को पाते हैं। త్రికాలదర్శి మనకు అర్థమైంది ఏంటి? మూడు లోకాలు కూడా, త్రిలోకినాథుని మూడు లోకాలని కూడా తెలుసుకుందాం. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం. త్రికాలదర్శి కావటం వలన ఈ స్థూలవతనంలో మళ్ళీ 84 జన్మల చక్రము తిరగడము, ఇతర ధర్మాలు వృద్ధి పొందడము, ఈ రహస్యాలన్నీ కూడా మనకి అర్థమయ్యాయి. वो कोई सदगति नहीं कर सकते, उनको गुरु भी नहीं कह सकते। ధర్మ పితలు వచ్చి ఇతర ధర్మాలు వృద్ధి చెందుతాయి. ఆ ధర్మ పితల్ని సద్గతి ఇచ్చే దాత అనటానికి, గురువు అనడానికి వీలు లేదు. सर्व की सदगति करने वाला एक ही बाप है, అవి सबकी సద్గతి होनी। అందరికి సద్గతి ఇచ్చేవారు అంటే ఒక శివ బాబాయే ఇప్పుడు అందరికి సద్గతి
దొరుకుతుంది బాబా నుండి. वो धर्म स्थापक कहे जाते गुरु नहीं। धर्म स्थापक धर्म स्थापन करने के निमित्त बने, बाकी सदगति थोड़े ही करते हैं। उनको याद करने से कोई सदगति नहीं हो सकती, विकर्म विनाश नहीं हो सकते। ये सब है భక్తి। వాళ్ళను ధర్మస్థాపకులని చెప్తాం, గురువులు కాదు। ధర్మస్థాపకులు అంటే ధర్మస్థాపన చేయడానికి నిమిత్తముగా అయ్యేవారు, అంతేకాని వారెవరికైనా సద్గతి ఇవ్వగలరా? ధర్మస్థాపకులని జ్ఞాపకం చేయడం వల్ల సద్గతి దొరకదు, వికర్మలు వినాశనం కావు। అయినా కూడా జ్ఞాపకం చేస్తారు కదా, అదంతా భక్తి యొక్క ఆచారం। ఇతర ధర్మాల వాళ్ళు వాళ్ళ ధర్మ పితల్ని జ్ఞాపకం చేసుకుంటారు। హిందూ ధర్మంలో అయితే, భారతీయులైతే దేవతా విగ్రహాలను జ్ఞాపకం చేస్తారు కదా, దేవతా రూపాలు, దేహదారి రూపాలు। అందులో కూడా వికర్మణ వినాశనం కావటం లేదు కదా, అది భక్తి। तो बाप समझाते हैं माया बड़ी दुस्तर है, इस पर ही लड़ाई होती है। तुम हो शिव शक्ति पांडव सेना। బాబా చెప్తున్నారు మాయ చాలా బలశాలి, మాయతోని యుద్ధం జరుగుతుంది మనకు। యుద్ధంలో ఉన్న మనం శివశక్తి పాండవ సైన్యం। तुम सब पंडे हो, శాంతిధామ్ సుఖధామ్ का रास्ता बताते हो, गाइड्स तुम हो। మీరందరూ కూడా పండాలు, శాంతిధామం సుఖధామం యొక్క మార్గం అందరికీ చూపిస్తున్నారు, అందుకే గైడ్స్ మీరు। कहते हो बाप को याद करो तो विकर्म विनाश होंगे, और फिर दूसरी तरफ अगर कोई पाप कर्म करेंगे तो 100 गुना पाप लग जाएगा। जितना हो सके कोई विकर्म नहीं करना चाहिए। బాబాను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి। అయితే బాగా యోగం చేస్తున్నాను, నా వికర్మలు వినాశనం అవుతున్నాయి అని అనిపించవచ్చు మనకి। కానీ ఇంకొక వైపు ఒకవేళ పాపకర్మలు కూడా చేశారు అనుకోండి, ఏమవుతుంది? ఇటు యోగం చేసి వికర్మలు వినాశనం అవుతున్నాయి, ఇంకోవైపు బాబా పిల్లలయ్యే కూడా మనము పాపకర్మలు చేసినట్లయితే ఏమవుతుంది? 100 రెట్లు పాపం అనేది ఇంకోవైపు మళ్ళీ చేరుతూ ఉంటుంది। అందుకే ఎంత వీలుంటే అంత ఏ వికర్మలు చెయ్యకుండా గమనిక పెట్టుకోవాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి అన్నాడు బాబా। చెప్తారు కదా, యోగం ద్వారా వికర్మలు వినాశనం చేసుకోండి। కాబట్టి యోగం చేస్తున్నాను, వికర్మలు వినాశనం అయిపోతాయి నాకు అని ఒకవైపే మనం గమనిక పెట్టడం కాదు, ఇంకొక వైపు వర్తమాన సమయంలో మనం చేసే కర్మలు వికర్మ కాకుండా కూడా చూసుకోవాలి। లేకపోతే ఒకవైపు పాత జన్మల వికర్మలు క్లియర్ అవుతున్నాయి, ఇంకోవైపు ఇప్పుడు మళ్ళీ పాపము మనము అంటే పాపం తయారు చేసుకుంటున్నాం, బరువు పెంచుకుంటున్నాము, ఇంకా లాభం ఏంటి? అందుకే ఇది గమనింప పెట్టుకోండి, ఎంత వీలు ఉంటే అంత వికర్మలు చేయకుండా అని చెప్తున్నారు బాబా। कर्मेंद्रिया धोखा बहुत देती है, बाप हरे की चलन से समझ जाते। కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తూ ఉంటాయి, ప్రతి ఒక్క నడవడిక ద్వారా బాబాకు అర్థమైపోతుంది। बच्चों को माये की तूफान आते हैं, स्त्री पुरुष समझने से ही तूफान आते हैं। పిల్లల ఎదురుగా మాయ తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి। బాబా చెప్తున్నారు, నేను స్త్రీని, నేను పురుషుడను, ఈ భావనలో ఉండడం వల్లనే మాయ తుఫాన్లు అంటే చెడు సంకల్పాలు మనసులో వస్తూ ఉంటాయి। మరి ఏమనుకోవాలి? నేను ఆత్మ, మాలికుడను, ఇది జ్ఞాపకం ఉండాలి। మాయ తుఫాను అనేక రకాల సంకల్పాలకు మనం గురి కాకుండా ఉండాలి। तो इन आंखों पर कितना कब्जा अधिकार रखना चाहिए। हम तो शिव बाबा के बच्चे, बाप से अनजान कर राखी भी बांधे थे, फिर भी माया धोखा दे देते, फिर छूट नहीं सकते हैं। బాబా చెప్తున్నారు, ఈ కళ్ళ పైన మీ అధికారం ఎంత ఉంచుకోవాలి, అప్పుడే కదా దీని మోసానికి గురి కాకుండా ఉంటాము। మేము శివబాబా పిల్లలైపోయాము అనేది కూడా గుర్తుండాల్సిన విషయం కదా। ఇంకొకటి, బాబా దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్నారు, బాబా పిల్లలై మీరు ఆ ప్రతిజ్ఞ గుర్తు పెట్టుకోవటానికి రాఖీ కూడా కట్టుకుంటున్నారు మీరు ప్రతిజ్ఞ కంకణంగా। అయినా కూడా మళ్ళీ మాయ మోసం చేసేస్తుంది, ఇది గుర్తుండదు, నేను కంకణం కట్టుకున్నాను, ప్రతిజ్ఞ చేశాను కదా అని। మాయ ఎలాంటిది చూడండి।
ఆ మాయా మోసం నుండి విడిపించుకోలేకపోతున్నారు. कर्मेंद्रियां जब वश हो तब कर्मातीत अवस्था हो सके। कहना तो सहज है कि हम लक्ष्मी नारायण बनेंगे, परंतु समझ भी चाहिए ना। बाप कहते डायरेक्शन पर अमल करो। కర్మేంద్రియాలు ఎప్పుడైతే పూర్తిగా మీ వశంలోకి వస్తాయో, మీరు చెప్పినట్టు నడుస్తాయో, అప్పుడు కర్మాతీత అవస్థ మీకు వస్తుంది అని చెప్తున్నారు బాబా. మన మాట కర్మేంద్రియాలు వినడంలో హెచ్చు తగ్గులు వస్తుంది, కర్మేంద్రియాలకు వశం అవుతున్నామంటే ఇంకా కర్మాతీత అవస్థకు దగ్గరలో లేము అని అర్థం. కాబట్టి కర్మేంద్రియాలు ఎప్పుడు మీ వశంలో నడుచుకుంటాయో అప్పుడే కర్మాతీత అవస్థ వస్తుంది. చెప్పటానికి చాలా సహజం, మేము లక్ష్మీనారాయణలుగా తయారవుతాము అనడం చాలా సహజం. కానీ లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలంటే మేము ఎలా ఉండాలి, ఆ తెలివి కూడా మన పైన మనకి ఉండాలి. బాబా చెప్తున్నారు, నేను ఇచ్చే డైరెక్షన్ పై నడుస్తూ అమలులో పెట్టండి నేను ఇచ్చే డైరెక్షన్స్ అని చెప్తున్నారు. बाबा बाबा करते रहो, बाबा से हम पूरा वर्षा लेंगे, ऐसा टीचर कभी भी कहाँ भी नहीं मिलेगा. ఎప్పుడు కూడా బాబా బాబా అంటూ ఉండండి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటున్నాం మేము. అలాగే బాబా మాకు టీచర్ అయ్యారు. ఇలాంటి టీచర్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దొరకరు ఎవరికి. इन सब बातों को देवताएं भी नहीं जानते, तो पिछड़ी की धर्म वाले फिर कैसे जान सकते. ఈ విషయాలు దేవతలకు కూడా తెలియదు, తర్వాత వచ్చే ధర్మాలలో ఎలా తెలుస్తుంది జ్ఞానం. बाबा कहते मैं कुछ कहूं तो भी समझो ये शिव बाबा कहते, ऐसे मत समझो कि ये दादा कहते हैं. బ్రహ్మ బాబా చెప్తున్నారు, ఒకవేళ నేనేదైనా మీకు చెప్పినా కూడా శివబాబాయే చెప్తున్నారు అనుకోండి, దాదా చెప్తున్నారని అనుకోకండి అని చెప్తున్నారు. ये तो मेरा रथ, ये हम क्या करता तुम बच्चों को राजाई, ये क्या करता तुम बच्चों को राजाई मैं देता हूँ. ये रथ थोड़ी ही देता है, ये तो बिल्कुल बेघर है. ये भी बाबा से वर्षा लेता है, जैसे तुम पुरुषार्थ करते वैसे ये भी करता है, ये भी स्टूडेंट लाइफ में है. శివ బాబా చెప్తున్నారు, బ్రహ్మ నాయక రథము, ఈయనేం చేస్తారు ఇక్కడ, నేను మీకు వారసత్వం ఇస్తున్నాను, నేనే మీకు జ్ఞానం చెప్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. ఈ రథము బ్రహ్మ బాబా ఏమైనా మీకు వారసత్వం ఇస్తారా? అతడే జన్మల్లో వచ్చి బెగర్ అయి ఉన్నారు కదా, శివబాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు అతని దగ్గర లేకపోవటం వల్లే. మీరెలా పురుషార్థం చేస్తున్నారా? బ్రహ్మ బాబా కూడా పురుషార్థం చేస్తున్నారు, విద్యార్థి జీవితంలో ఉన్నారు. ये रथ लोन पर लिया हुआ है, तमो प्रदान है, तुम पूज्य देवता बनने के लिए मनुष्य से देवता बनने के लिए पढ़ते हो. ఈ బ్రహ్మ రథాన్ని లోన్ గా తీసుకున్నారు శివబాబా. బ్రహ్మ తమో ప్రధానం అయిపోయి ఉన్నారు కదా శివబాబా వచ్చేటప్పటికి. మళ్ళీ ఇప్పుడు మీరు పూజ్య దేవతలుగా కావడం కోసం, మనుషుల నుండి దేవతలు అవడం కోసం చదువుకుంటున్నారు. कोई की तकदीर में नहीं है तो कहते हैं मुझे तो संशय है, शिव बाबा कैसे आकर पढ़ाते हैं, मुझे तो समझ में नहीं आता है. బాబా చెప్తున్నారు, ఎవరికైనా అదృష్టంలో లేకపోతే వారి మనసులో సంశయాలు కలుగుతూ ఉంటాయి. శివ బాబా వచ్చేలా చదివించేస్తారు, భగవంతుడు వచ్చి అంత సింపుల్ గా ఇలా చదివించేస్తారు, నాకైతే ఇది అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి సంశయం అనేది ఉంటూ ఉంటుంది, అదృష్టం లేకపోతే సంశయాలు కలుగుతూ ఉంటాయి. బాప్ కి యాద్ బిగర్ వికర్మ్ వినాశ్ హో సకే, పూరీ సజా ఖానీ పడేగి, ఏ రాజాయి స్థాపన హో రహే హై. బాబా జ్ఞాపకం సరిగా మనం చేయకపోతే వికర్మల వినాశనం కావు, అప్పుడు పూర్తి శిక్ష అనుభవించి వెళ్ళవలసి వస్తుంది, పదవి కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది కదా. ఇప్పుడు మన వికర్మల వినాశనం చేసుకునే దానిపైన మన పదవి ఆధారపడి ఉంటుంది.
राजाओं को कितनी दासियां होती हैं। बाबा तो राजाओं के कनेक्शन में आया हुआ है, दासियां दहेज में देते हैं। यहाँ ही इतनी दासियां हैं, तो सतयुग में कितनी होंगी। ये भी राजधानी स्थापन हो रही है। బాబా చెప్తున్నారు, రాజుల దగ్గర ఎంతమంది దాసీలు ఉంటారు కదా. అంటే రాజధాని అనే పదానికి బాబా చెప్తున్నారు, రాజులతో పాటు దాసీలు కూడా, ఈ పదవి కూడా రాజధానిలో ఉంటుంది కదా ఫిక్స్ అయ్యి. ఎంతమంది దాసీలు ఉంటారు. ఇది బ్రహ్మ బాబా రాజుల యొక్క జీవితాన్ని, చరిత్రను చూశారు. ప్రాక్టికల్ గా రాజులతో వ్యవహారం ఉండేది బ్రహ్మ బాబాది. బాబా చెప్తున్నారు, చాలా మంది దాసీలు ఉంటారు వాళ్ళ భవనంలో. అలాగే వారి వివాహాలలో కూడా కన్యకు దాసీల్ని కట్నంగా ఇచ్చి పంపిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో కూడా రాజుల పాలన నడిచింది కదా, అదంతా బ్రహ్మ బాబా చూశారు. రాజులతో మూవ్ అవ్వడం వ్యాపారంలోని, ఆ టైంలోనే అంతమంది దాసీలు రాజులకి ఉన్నారు అంటే సత్యగల ఇంకెంతమంది ఉంటారు రాజభవనంలో దాసీలు. అందుకే కదా రాజధాని స్థాపన అవుతుందని చెప్తున్నారు బాబా. అంటే రాజా, ప్రజ, దాసి అన్ని పదవులు తయారవుతున్నాయి. बाबा जानते क्या क्या कर रहे हैं। हर एक के पोता मिल से बाबा बता सकते इस समय मर जाए तो क्या बनेंगे. బాబాకు తెలుసు పిల్లలు ఏమేమి చేస్తున్నారు పురుషార్థం అని. ప్రతి ఒక్కరి లెక్క ఖాతా చార్ట్ చూసి బాబా చెప్పేయగలరు. ఈ సమయంలోని ఒకవేళ మీరు చనిపోయినట్లయితే ఇంతవరకు చేసిన పురుషార్థం ఏముంది, మీరు ఏమవుతారని క్లియర్ గా బాబా చెప్పేయగలరు. कर्मातीत अवस्था को पिछाड़ी में सब नंबरवार पाते हैं. तो ये कमाई है, कमाई में मनुष्य कितना బిజీ రైతే కర్మాతీత అవస్థ ఆఖరులో నంబర్ వారీగా పొందుతారు మీరు. ఇది సంపాదన. సంపాదనలో మానవులు ఎంత బిజీగా ఉంటారు. खाना खाते रहेंगे, टेलीफोन कान पर होगा. ऐसा आदमी तो ज्ञान उठा ना सके. ఎంత బిజీగా ఉంటారో సంపాదనలో అంటే, ఒకవైపు భోజనం చేస్తూ ఉంటారు, ఇంకోవైపు ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అంటే అంత బిజీ ఉంటారు వ్యాపారాల్లోని, ఉద్యోగంలోని. అటువంటి వాళ్ళు ఈ జ్ఞానం తీసుకోలేరు అని చెప్తున్నారు బాబా. यहाँ गरीब साधारण ही आते, షౌకార్ లోగ్ తో కహెంగే ఫుర్సత్ కహా. ఇక్కడ బాబా దగ్గర పేద పిల్లలు, సాధారణ కుటుంబంలో ఉన్న వాళ్ళని బాబాకు పిల్లలు అవుతూ ఉంటారు. ధనవంతులకి మనం మీరు కూడా రండి బాబా పిల్లలు అవ్వండి అని చెప్పినా మాకు టైం లేదు, మేము బిజీ అంటారు వాళ్ళు. अरे सिर्फ बाप को याद करो तो विकर्म विनाश हो जाए. तो बाबा मीठे मीठे बच्चों को बार बार समझाते, हर एक को ये पैगाम देना है, जो ऐसा कोई ना कहे कि हमको क्या पता शिव बाबा आया हुआ है, बस सारा दिन बाबा बाबा ही कहते रहो. బాబా చెప్తున్నారు, కేవలం బాబాను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. కాబట్టి మధురాతి మధురమైన పిల్లలకు పదే పదే బాబా ఈ విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ సందేశం ఇవ్వండి, బాబా వచ్చారు, బాబాని జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అనే సందేశం. మళ్ళీ ఎవరు కూడా మాకేం తెలుసు శివబాబా వచ్చారనేది మాకు తెలియలేదు అని మీ మీద ఫిర్యాదు చేయకూడదు. అందుకే రోజంతా కూడా బాబా బాబా అంటూ ఉండండి, బాబా పరిచయం ఎవరికైనా ఇస్తూ ఉండండి. कई बच्चे बहुत याद करती है, शिव बाबा कहने से कई बच्चों को प्रेम के आंसू आ जाते हैं. కొంతమంది అక్కయ్యలు చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటారంట బాబాని. శివ్ బాబా అని అనుకోగానే మనసులో కంటి నుండి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, ఒళ్ళు గగురుపాటు చెంది. అలా జ్ఞాపకం చేసే పిల్లలు ఉన్నారు బాబాను. కొంతమంది అంత తపనతో జ్ఞాపకం చేస్తారు.
కబ్ జాకర్ మిలేంగి. ఎక్కువగా బంధనంలో ఉండే వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. అంతా ఆనంద బాష్పాలు వస్తూ జ్ఞాపకం చేస్తారు. ఎప్పుడు బాబాని కలుస్తామో అని తప్పిస్తూ ఉంటారు. देखा नहीं है तो भी तड़पती रहती और देखे हुए फिर मानते नहीं. वो दूर बैठे आंसू बहाती रहती. వండర్ है ना. బాబాను చూడలేదు. ఎప్పుడు సెంటర్‌లో కూడా అడుగుపెట్టి ఉండరు. బంధన వాళ్ళకి. అయినా కూడా తప్పిస్తూ ఉంటారు. ఆనంద బాష్పాలు కారుతూ వాళ్ళు. కానీ ఎవరైతే స్వతంత్రులుగా ఉన్నారో, బంధన లేదో, బాబాను కలవడము అనేది జరుగుతుంది. ప్రాక్టికల్‌గా సెంటర్‌లో వచ్చి చూడడము, మధుబన్‌లో వెళ్లి కలవడము. అయినా గాని వారి మనస్సు ఒప్పుకోదు. పురుషార్థం ఉండదు, యోగం. అంత తపనతో ఉండదు వారిది. బంధనలో ఉన్నవాళ్ళు దూరంగా ఉండి కూడా బాబాను కలవడానికి అవకాశాలు లేకపోయినా ఇంట్లో కూర్చొని వాళ్ళు ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారు. ఆశ్చర్యం కదా! బంధన లేదు, తపన లేదు. బంధన ఉంది. వాళ్ళెంత తప్పిస్తున్నారు. బంధన లేని వాళ్ళు ఇంకా తపన పెంచుకోవాలి కదా అసలు. ఇది ఆశ్చర్యమిస్తూ ఉంటది. ब्रह्मा का भी बहुतों को साक्षात्कार होता है. आगे चल बहुतों को साक्षात्कार होगा. బ్రహ్మ యొక్క సాక్షాత్కారాలు కూడా చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మ బాబా కనిపిస్తూ ఉంటారు. ముందు ముందు చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. మనుష్య को मरने समय सब आकर कहते भगवान को याद करो. तुम भी शिव बाबा को याद करो. మానవులు చనిపోయే అవస్థలో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞాపకం చేసుకోండి అని గుర్తు చేస్తారన్నమాట. మీరు కూడా ఏం చేస్తారు? ఎప్పుడు ఎలా ఉంటదో, ఎవరెప్పుడు శరీరం వదులుతారో తెలీదు కాబట్టి శివ బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పుకుంటాం మనమైతే. बाप कहते बच्चे पुरुषार्थ में मेकअप करते रहो. मौका मिलता है तो मेकअप करो. कमाई कितनी భారీ है. బాబా చెప్తున్నారు పిల్లలారా పురుషార్థంలో మేకప్ చేసుకుంటూ ఉండండి. మేకప్ అంటే మేకప్ కాదు. అంటే కవర్ చేసుకోవడం. ఏదైతే అశ్రద్ధలో ఎప్పుడెప్పుడైనా పొరపాట్లు చేసామో, అశ్రద్ధలో మనం కొంత మైనస్ చేసుకున్నామో, దాన్ని ఇప్పుడు మనకి అనుభవం పెరుగుతున్న కొద్దీ కవర్ చేసుకోవాలి. టైం తక్కువ ఉంది కదా! నేనిప్పుడు నాకు అర్థమైంది, అనుభవం అయింది, రియలైజ్ అయ్యాను కాబట్టి నన్ను నేను కవర్ చేసుకోవాలి. అంటే గేలప్ చేసుకోవాలి. టైం దొరికింది అంటే నన్ను నేను ముందుకు తీసుకెళ్ళే పురుషార్థం చేసుకోవాలి. ఏదైతే జ్ఞానంలో వచ్చి లేట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది. ముందు జ్ఞానంలోకి వచ్చిన పొరపాట్లతో సమయం గడిచిపోయి ఉండొచ్చు. అశ్రద్ధలో సమయం గడిచిపోయి ఉండొచ్చు. కానీ ఇది ఇది నా స్థితి అని అర్థమయ్యాక అది గేలప్ చేసుకోవాలి. ఎంత గొప్ప సంపాదన ఇది. कोई कोई तो ऐसे हैं जो कितना भी समझो तो भी बुद्धि में नहीं बैठता. बाप कहते ऐसा नहीं बनना है, अपना కళ్యాణ్ కరో. కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఎంత అర్థం చేయించిన బుద్ధిలో కూర్చోటం లేదు. బాబా చెప్తున్నారు అలా తయారు కాకండి, మీ కళ్యాణం మీరు చేసుకోండి. बाप की श्रीमत पर चलो. तुमको बाप पुरुषों में उत्तम बना के ये है एम ऑब्जेक्ट. బాబా శ్రీమతంపై నడుస్తూ ఉండండి, మీ కళ్యాణం మీరు చేసుకోండి. బాబా చెప్తున్నారు మిమ్మల్ని పురుషులలో ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారు బాబా. ఇది ఇక్కడ లక్ష్యము, పురుషోత్తములుగా కావటం. बाबा सर्विस के लिए कितनी युक्तियां बताते रहते हैं. संदेश तो सबको देना है, जो समझे तो बराबर सच कहते हैं. इस लड़ाई से ही खास भारत में आम सारे विश्व में सुख शांति स्थापन होती है. ऐसे ऐसे बच्चे सभी भाषाओं में छपाना पड़े. బాబా చెప్తున్నారు సర్వీస్ కోసం ఎన్ని యుక్తులు వినిపిస్తూ ఉంటారు బాబా. సందేశం అయితే అందరికీ ఇవ్వాలి మీరు. అది విని అనిపించాలి మనుషులకు. వీళ్ళు చెప్పేది సత్యమే చెప్తున్నారు. ఇప్పుడు జరిగే యుద్ధం భారతదేశంలో మొత్తం విశ్వంలో ఇప్పుడు జరిగే యుద్ధం ద్వారా సుఖము శాంతి స్థాపన అవుతుంది. ఇది వీళ్ళు చెప్పేది రైటే అని వాళ్ళకి అనిపించేలా సందేశం ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఇలాంటి సందేశం ఇచ్చే పాంప్లెంట్స్ అన్ని భాషలలో కూడా ప్రింట్ చేయండి. భారత్ కిतना बड़ा है,
हर एक को पता होना चाहिए, जो ऐसे कोई ना कहे कि हमको पता ही नहीं पड़ा। భారతదేశం ఎంత పెద్దది ఉంది, ఎందులో అందరికీ తెలియాలి ప్రతి ఒక్క మూల కూడా. బాబా వచ్చారనే విషయం మాకు తెలియలేదు అనేవారు మిగలకూడదు, ఉండకూడదు అని ఆ మాదిరిగా అన్ని రకాలుగా మీరు పాంప్లెంట్స్ ప్రింట్ చేయడం, పంచడము చేయండి అని చెప్తున్నారు బాబా. तुम कहेंगे अरे एरोप्लेन से पर्चे गिराइया, अखबार में डाला, तुम जागे नहीं, ये भी दिखाया हुआ है कहानियों में. బాబా చెప్తున్నారు, మాకు తెలీదు అని ఎవరైనా అన్నా మీకు చెప్పే అథారిటీ ఉంటుంది. అరే మేము మీకు తెలియచేసామే, విమానంలో నుండి కూడా మేము పాంప్లెంట్స్ విసిరాము అందరికీ అందాలి అని. న్యూస్ పేపర్లో కూడా ఎన్నోసార్లు వేయించాము, అయినా మీరు మేల్కోలేదే అని మనం చెప్పగలగాలి. మనం చేయవలసింది చేసాం అనుకోండి, మనం అప్పుడు మన మీద ఏమంటారు, నింద రాదు, మాకు మీరు సందేశం ఇవ్వలేదు అని. ఇలా కూడా నింద వేసినట్టు మాకు సందేశం అందలేదు అని శాస్త్రాల్లో కథల్లో ఇలాంటి కథలు కూడా రాశారు అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सर. फर्स्ट पॉइंट, स्वयं में जो भी बुरी आदतें हैं उनकी जांच कर उन्हें निकालने के लिए मेहनत करनी है. స్వయంలో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని పరిశీలించుకొని తొలగించుకోవటం కోసం శ్రమ పడాలి. స్వయంలో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని పరిశీలించుకొని తొలగించుకోవటం కోసం శ్రమ పడాలి. अपना सच्चा सच्चा बहुत मेल रखना है, बाप के डायरेक्शन पर चलना है. తమ యొక్క సత్యమైన చార్ట్ పెట్టుకోవాలి, లెక్కాచారం చూసుకునేటటువంటి చార్ట్ పెట్టుకోవాలి. బాబా యొక్క డైరెక్షన్ పైన నడవాలి. सेकंड पॉइंट, ऐसा कोई कर्म नहीं करना है जिससे बाप का नाम बदनाम हो. బాబాకు చెడ్డ పేరు వచ్చేలా అటువంటి ఏ కర్మ చేయకూడదు. अपनी उन्नति का ख्याल रखना है, जरा भी कुदृष्टि नहीं रखनी है. తమ ఉన్నతి యొక్క ఆలోచన ఉంచుకోవాలి. కొద్దిగా కూడా కుదృష్టి అనేది ఉండకూడదు. తమ ఉన్నతి యొక్క ఆలోచన ఉంచుకోవాలి, కొద్దిగా కూడా కుదృష్టి, చెడు దృష్టి అనేది ఉండకూడదు. వరదాన్, देहाभिमान के त्याग द्वारा श्रेष्ठ भाग्य बनाने वाले सर्व सिद्धि स्वरूप भवा. దేహాభిమానం యొక్క త్యాగము ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునేటటువంటి సర్వ సిద్ధి స్వరూపముగా కండి. దేహాభిమానం యొక్క త్యాగం ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునేటటువంటి సర్వ సిద్ధి స్వరూప భవ. देहाभिमान का त्याग करने अर्थात देह अभिमानी बनने से बाप के सर्व संबंध का, सर्व शक्तियों का अनुभव होता है. ये अनुभव ही
సంగం యుగ का సర్వశ్రేష్ఠ భాగ్య है దేహాభిమానాన్ని త్యాగం చేయడము అంటే ఆత్మాభిమానిగా తయారవడము. దీని ద్వారా బాబా యొక్క సర్వ సంబంధాలు సర్వశక్తులు మనకు అనుభవం అవుతూ ఉంటాయి. ఈ అనుభవమే సంగమ యుగం యొక్క శ్రేష్ఠ భాగ్యము. विधाता द्वारा मिली हुई इस विधि को अपनाने से वृद्धि भी होगी और सर्व सिद्धियां भी प्राप्त होगी. విధాత అయిన బాబా ద్వారా లభించిన విధిని ఉపయోగించడం వలన వృద్ధి కూడా జరుగుతుంది మరియు సర్వసిద్ధులు కూడా లభిస్తాయి. देहदारी के संबंध व स्नेह में तो अपना ताज तक और अपना असली स्वरूप सब छोड़ दिया तो क्या बाप के स्नेह में देहाभिमान का त्याग नहीं कर सकते. దేహదారి లేక సంబంధంలోని దేహదారి లేక స్నేహంలోని వారి కోసం మన కిరీటము సింహాసనము మరియు మన అసలు స్వరూపాన్ని కూడా వదులుకొని దిగజారిపోవడానికి కూడా రెడీ అయిపోయాం. అంతా వదిలేసుకున్నాం. అటువంటిది ఇప్పుడు బాబా స్నేహం వెనుక బాబా స్నేహంలోని దేహాభిమానాన్ని త్యాగం చేయలేమా? ఇది బాగుపడడం కోసం, దిగజారడం కోసం కాదు. బాబా మీద ప్రీతి ఉందంటే అతని కోసం దేహాభిమానం త్యాగం చేయలేరా? इसी एक त्याग से सर्वभाग्य प्राप्त हो जाएंगे. ఈ ఒక్క త్యాగం ద్వారా అన్ని రకాల భాగ్యం లభిస్తుంది. స్లోగన్ क्रोध मुक्त बनना है तो स्वार्थ के बजाय निस्वार्थ बनो इच्छाओं के रूप का परिवर्तन करो. క్రోధ ముక్తులుగా తయారవ్వాలంటే స్వార్థానికి బదులు నిస్వార్థంగా తయారవ్వండి. కోరికల యొక్క రూపాన్ని పరివర్తన చేసుకోండి. క్రోధముక్తులుగా తయారవ్వాలంటే స్వార్థానికి బదులు నిస్వార్థంగా తయారవ్వండి. కోరికల యొక్క రూపాన్ని పరివర్తన చేసుకోండి. నిన్న కూడా బాబా అదే చెప్పారు, కోపానికి కారణం. అచ్చా, సారం అందరికీ బుద్ధిలో ఉంది కదా. కర్మేంద్రియ జీతులుగా చేస్తున్నారు బాబా ఈ రోజు మురళి ద్వారా. కర్మేంద్రియాలు మోసం చేయకుండా చూసుకోండి. అందులో కూడా కళ్ళు చాలా మోసం చేస్తే, నెక్స్ట్ నోరు కూడా మోసం చేస్తూ ఉంటది. తినాలని కోరిక కలిగిందనుకోండి, చప్ప చేయకుండా తీసి తింటూ ఉంటారు కొంతమంది. ఇది చిన్న విషయమే, అదేం పెద్ద తప్పు పాపం అయిపోదు. కానీ అది కూడా కొంచెం కల్తీ ఉన్నట్టే అయిపోతుంది కదా మనలోని. చిత్రంగా అలా తీసి తినొచ్చు. కానీ అలా కాకుండా మనము అలా తిన్నట్లయితే దొంగతనంగాను, అది దొంగ అనే టైటిలే పడుతుంది మన పైన అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ కూడా కర్మేంద్రియాల మీద గమనిక పెట్టుకోవాల్సిన విషయం. కర్మేంద్రియాల మీద గమనిక పెట్టుకొని మీ వశంలో నడిపించుకుంటేనే కర్మాతీత అవస్థ అనేది వస్తుంది. కర్మేంద్రియాలు చంచలం కావు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. నా కర్మేంద్రియాలు నేను వశంలో ఉంచుకుంటాను, ఇది ఒక వాగ్దానం మీద మీరు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కర్మాతీతం కావాలంటే ఈ వాగ్దానం స్వయంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మాయ చాలా ప్రబలమైంది కదా, అందుకు సంభాలించుకోండి మిమ్మల్ని మీరు అని చెప్తున్నారు బాబా. చెడు దృష్టి అనేది కలగకుండా గమనిక పెట్టుకోండి. చెడు అలవాట్లు ఏమైనా ఉంటే పరిశీలించుకుని తొలగించుకునే శ్రమ మీలో మీరు పడుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. చాట్లో కూడా రోజు చెక్ చేసి బాబాకు మీ సమాచారం ఇస్తూ ఉండండి. ఎటువంటి వికర్మ చేయకూడదు. యోగం చేస్తున్నాను, నా వికర్మలు వినాశనం అయిపోతాయి, కానీ నేను చేసే కర్మలు ఏవైనా ఎలాగైనా చేయొచ్చు అనుకోకండి. వర్తమానంలో కర్మల మీద కూడా గమనిక పెట్టాలి. లేకపోతే అటు వికర్మలు వినాశనం అవుతుంటే యోగం ద్వారా ఇటు మనం చేసే కర్మల వలన వికర్మలు తయారవుతూ ఉంటాయి కూడా. ఇంకా ప్రయోజనం ఏంటి? దేహాభిమానం త్యాగం చేయండి. బాబా మీద మీకు నిజంగా స్నేహం ఉంది అంటే అతని కోసం దేహాభిమానం త్యాగం చేసి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే సిద్ధి స్వరూపం కండి.
క్రోధముక్తులు అవ్వాలంటే స్వార్థము, కోరికలు ఇవి విడిచిపెట్టండి. స్వార్థంగా తయారవ్వండి. అచ్చా! ఓం శాంతి. రేపు ఆదివారం, రేపు సాయంత్రం మధుబన్ నుండి శాంతకృష్ణ వైజీ క్లాస్ ఉంటుంది లైవ్. సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం ఉంటుంది అరగంట. దాని తర్వాత అన్నయ్య క్లాస్ ఉంటుంది. క్లాసు ఒక గంట కాలం అయిన తర్వాత ఎవరైనా ఆ క్లాస్‌కు సంబంధించి ఇంటరాక్ట్ అవ్వాలి అన్నయ్యతోని, ఏదైనా వివరము ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు క్వెషన్స్ అడగడం, అన్నయ్య సమాధానం చెప్పడం. ఇది కూడా ఒక పావుగంట సెషన్ ఉంటుంది క్లాస్‌గా. దాంతో క్లాస్ ముగుస్తుంది. రేపటి టైమ్ టేబుల్ ఇది. రేపు ఈవినింగ్ అందరూ గుర్తుంచుకోండి. రెడీగా ఉండండి. మన గ్రూప్‌లో కూడా మెసేజ్ పెట్టడం అయింది క్లాస్‌కి సంబంధించి. అది మీకు తెలిసిన బీకే గ్రూప్స్ ఏమున్నా తెలుగు వాళ్ళకందరికి ఇది చేరేలాగా మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. అంటే ఒకే టైంలో చాలామంది ఎక్కువ మంది లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. మనం ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా. అచ్చా! ఓం శాంతి. तुम हो आत्मा, हम है आत्मा, तुम हो आत्मा, आपस में भाई भाई, आपस में भाई भाई, हम है आत्मा, तुम हो आत्मा, हम है आत्मा, तुम हो आत्मा, आपस में भाई भाई, आपस में भाई भाई।